సత్యం అయితే ఇంకా ప్రభావతి విషయంలో చాలా బాధపడుతుంటాడు. ఎన్ని రోజులు మనోజ్‌ని తప్పులు చేసినా తను సర్దిద్దుకుంటూ వస్తుంది అని చెప్పనంటే, ఇంక కోడలు నగలు అమ్మేంత పరిస్థితికి తను వచ్చింది అంటే, ఇంకా ఆ మనిషి నాతో మాట్లాడకూడదు అని చెప్పనని ఒక గట్టి నిర్ణయానికైతే సత్యం వస్తాడు. ఇంకా మీనా, బాలు అయితే మామయ్య గారిని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందండి. అత్తయ్యని, మామయ్యని ఎలా అయినా కలపాలి అని చెప్పనంటే, లేదు మా నాన్న ఒక్కసారి కోప్పడ్డాడు అంటే తనింక గట్టిగానే ఉంటాడు. ఎందుకంటే మా అమ్మ చేసిన తప్పులు ఒకటా రెండా? ప్రతిసారి ఆ మనోజ్‌ని గాడిని వెనకేసుకొనొచ్చి తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. మా నాన్న మనసు ఎంత బాధపడి ఉంటుందో అని చెప్పానంటే, ఇంకా ఎన్ని కాదు. కానీ ఇప్పుడు మళ్ళీ అత్తయ్య ఏమన్నా చేసుకుంటుందా అంటే, మా అమ్మ చేసుకునే రకం కాదులే. చూస్తా ఉండు మళ్ళీ పొద్దునకల్లా వచ్చి తనే ఏం చేస్తుందంటే, ఇంకా బాలు అన్నట్టుగానే ప్రభావతి అయితే ఉదయానికల్లా మరి దర్శనమిస్తుంది. ఇంక ప్రభావతిని చూసిన సత్యం అయితే తను నా కళ్ళకి కనిపించకూడదు. తనని వెళ్ళిపోమని ఇంట్లో నుంచి అని చెప్పని మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి నాన్న మరి ఇంత సీరియస్‌గా ఉంటారని అనుకోలేదు. ఏదో ఒడ్డు నేను చెప్పేంత వాడిని కాదు కదా నీకు. అంటే నాకు ఎవరు ఏం చెప్పనవసరం లేదు. ఈ ప్ర నా భా నా భార్య తప్పు చేసింది అంటే దాంట్లో సగభాగం నాకు తప్పు ఉంటుంది అని చెప్పనని మాట్లాడుతూ ఉంటే, ఈలోపే ప్రభావతి అయితే వచ్చి పెట్టాల్సిన పుణ్యంతా పెట్టేసి ఇప్పుడు మాత్రం మళ్ళీ నీతి వాక్యాలు చెప్తున్నారా మొగుడు పెళ్ళాం అంటే, సరే అత్తయ్య అంటే అనిందిలే అనండి. కానీ అత్తయ్యని, మామయ్యని ఇద్దరిని కలపాలండి అని చెప్పని బాలు, మీనైతే అనుకుంటారు.